హాయ్ అండి, మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నానండి. ఇది పునాసి కాయలండి. కలర్ వచ్చినట్టు వేసుకుంటాను నేను, ఒగురు ఉంటాయని. ఒగురు అంటే తాట ఒగురు ఉంటుందండి. ఆ తాట తీసేసి పచ్చిగా ఉండేటైతే తాట తీసేసి ఉడికించుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, పల్లీలు, బెల్లం వేయించుకొని కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలు వేయించుకోవాలండి. సన్న మంటలు వేయించుకోవాలి. వేగాలి అవి. చూడండి వేగినాయి. ఇవి మాత్రం వేగితే చాలు. స్టవ్ కట్ చేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని పల్లీలు పొట్టు తీసేసుకొని వేసుకొని ఉట్టి పొడి కొట్టుకుందామండి. మెత్తగా పొడి కొట్టుకుంటాం. కుక్కర్ తీసుకుందామండి. బాగా కడుక్కొని 2 మామిడికాయలు పెట్టుకుందాము. ఈ పచ్చిమిరకాయలు కొంతమంది కాల్చుకోండి, కానీ నేను ఇందులోనే ఉడికించుకుంటా, పచ్చివాసన రావు. దానికి పచ్చి పులుసు తగినంత వాటర్ వేసేసి మూత పెట్టేస్తామండి. ఒక 3 విజిల్ రానిచ్చుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఒక 3 విజిల్ రానిచ్చేస్తాం, మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఈ విధంగా ముట్టిలు తొక్క తీసేసుకోవాలా. అంతా ఈ విధంగా కలుపుకున్నానండి. ఇవి కొద్దిగా కలర్ వచ్చిన కాయలండి, అందుకు పచ్చగా ఉంటుంది. పచ్చికాయలు అయితే ఇవి వేరే ఉంటాయి. నేను ఒక కలర్ వచ్చినట్టు వేసినాను, నసురాసన వచ్చాయని. ఇందులో చూడండి కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి 3 వేసుకుందామండి. నలుపుకుందాము, తర్వాత కారం చూసుకొని వేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలంతా. బాగా ఉడికినాక చిక్కగా వచ్చేస్తుంది. ఆ కాయలు పెద్దవి కదా వేసేవి. ఆ కాయలు కూడా వేసేసినానే, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పల్లీలు పొడి వేసుకుందామండి. తర్వాత బెల్లం ఇట్లా కొట్టి పోసుకోవాలా. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇవి మీరు బాగా మామిడికాయలు పచ్చిగా ఉండేవి వేసుకోవాలంటే తాట తీసేసి ఉడికించుకోండి. తాట నసురాసన వచ్చేది. నాకేమంటే నేను కలర్ వచ్చిన కాయలు కాబట్టి వేసేసినాను, నసురాసన రాదు. అంత పులుపు కూడా ఉండదు. ఎక్కువ పులుపు ఉంటాయి కదా పచ్చి కొన్ని, అలా లేదు, మామూలుగా ఉంటాయి, అంత పులుపు లేకుండా. కలిపేసినానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ పోపు పెట్టుకోనట్టండి. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, వేసేసిందండి. ఇంకా ఈ పచ్చి పులుసు పోసేసుకుందాము.
కొద్దిసేపు అంతే 3 నిమిషాలు ఉండిచ్చేసి దింపేద్దామండి. ఎక్కువ ఉడకనవసరంలా. మూడు నిమిషాలు అయిపోయిందండి. ఇంకా చాలా మాత్రము, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదండి ఇవి. స్టవ్ కట్ చేసుకుందామండి. రెడీ అయిపోయిందండి మామిడికాయ పచ్చిపులుసు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇదే విధంగా చేసుకోండి. బాయ్ అండి.